వాసంశెట్టి రామ్ కిరణ్. ప్రీమియర్ ప్రో ఫస్ట్ క్లాస్కి స్వాగతం. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయండి. ప్రీమియర్ ప్రో ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రీమియర్ ప్రో ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు చూడండి, మీకు డైలాగ్ బాక్స్ అనేది మీకు ఇలా రావడం అనేది జరుగుతుంది. సో ఇది 2017 సంబంధించిన వెర్షన్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు న్యూ ప్రాజెక్ట్, అలాగే ఓపెన్ ప్రాజెక్ట్, అలాగే న్యూ టీమ్ ప్రాజెక్ట్, అలాగే ఓపెన్ టీమ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ 4 ఆప్షన్లు అనేవి ఉండడం జరిగింది. న్యూ ప్రాజెక్ట్ అంటే మనం ఏదైనా కొత్తగా ఒక షార్ట్ ఫిల్మ్ తీసామని అనుకోండి, ఒక ఆ షార్ట్ ఫిల్మ్కి సంబంధించింది కొత్తగా అప్పుడే ఓపెన్ చేసి దాన్ని ఎడిట్ చేస్తున్నాం, అప్పుడు న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాం. ఓపెన్ ప్రాజెక్ట్ అనుకోండి, మళ్ళీ దాన్ని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొకసారి ఓపెన్ చేయాల్సి వస్తుంది. అదే ప్రాజెక్ట్ని మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవాల్సినప్పుడు ఓపెన్ ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తాం. చూడండి, న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్. అలాగే న్యూ టీమ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇంకోటి బాక్స్ అనేది ఉండడం జరిగింది. అంటే మనం ఒకవేళ కనుక టీమ్గా ఆన్లైన్ ద్వారా ఎడిట్ చేస్తామండి ఇది. సో అక్కడ ఇంకో షాట్ వేరే మనిషి ఉంటాడు, మీరు ఇద్దరు వేరు షాట్లో ఉన్నప్పుడు ఈ న్యూ టీమ్ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో అలాగే ఈ ఓపెన్ టీమ్ ప్రాజెక్ట్ అని అంటే ఇదివరకునే ఆ టీమ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఇదివరకు సేవ్ చేసిన టీమ్ ప్రాజెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నేనైతే ఈ 2 ఆప్షన్లో కూడా ఎప్పుడు ఉపయోగించలేదండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక న్యూ ప్రాజెక్ట్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే మీకు డైలాగ్ బాక్స్, నెక్స్ట్ డైలాగ్ బాక్స్ అనేది ఇలా రావడం జరుగుతుంది. దీంట్లో చూడండి, ఫస్ట్ వచ్చి నేమ్ అనేది ఉండడం జరిగింది. అంటే మీరు ఈ ప్రాజెక్ట్కి ఏ పేరు అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ నేమ్ని ఇవ్వండి. ఉదాహరణకు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసారనుకోండి, ఆ షార్ట్ ఫిల్మ్ పేరు కిరణ్ అని అనుకోండి. సో అది ఇవ్వండి. అలాగే మీరు ఒక వెడ్డింగ్ ఎడిట్ చేస్తున్నారు అనుకోండి, వెడ్డింగ్ ఈవెంట్ని, ఆ వెడ్డింగ్కి సంబంధించింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేరు కిరణ్ భారతి అని అనుకోండి. సో కిరణ్ భారతి అని అక్కడ వెడ్డింగ్ నేమ్ అనేది క్లియర్గా అలా ఇవ్వండి. అంటే మీకు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఇలా క్లియర్గా నేమ్ ఇచ్చుకోవడం వల్ల మీకు ఆ ప్రాజెక్ట్ని గమ్మున ఓపెన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, సో ఓకే, కిరణ్ అని ప్రాజెక్ట్ ఇస్తున్నాను అనేది ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ చూడండి, లొకేషన్ అనేది ఉండడం జరిగింది. ఈ లొకేషన్ కూడా చూడండి, మీకు చాలా మీకు ఫైల్స్ ఒకవేళ కనుక ఎక్కువ ఉంటే మీకు నీట్గా ఉండాలి, ఎడిట్ చేసేటప్పుడు నీట్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ ఈ లొకేషన్ అనేది ఎక్కడ సేవ్ చేసుకోవాలి అనేది మీరు ఒక లొకేషన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డ్రైవ్లో అయితే, ఇక్కడ పీసీలో క్లిక్ చేస్తున్నాను, మీరు ఏ డ్రైవ్లో అయితే మీరు ఆ లొకేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ డ్రైవ్లోకి వెళ్ళండి. ఆ డ్రైవ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయండి. ఫోల్డర్ని క్రియేట్ చేసి, అంటే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ నేమ్ అయితే ఆ షార్ట్ ఫిల్మ్ నేమ్ ఇవ్వండి. అలాగే ఒక వెడ్డింగ్ ఈవెంట్ అయితే ఆ వెడ్డింగ్కి సంబంధించిన నేమ్ అయితే ఇవ్వండి. నేను మామూలుగా నా నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇలా నీట్గా మీరు ఒక ఇచ్చిన తర్వాత క్లిక్ చేయండి. అంటే దాన్ని ఎంపిక చేసుకోండి. సో మీకు ఇలా నీట్గా అది ఒక లొకేషన్లో యాడ్ అనేది అవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ దీన్ని ఇలాగే డిఫాల్ట్గానే ఉంచేయండి. సో మీకు దీంతో ప్రాబ్లం అనేది ఉండడం లేదు. ఓకే, అలాగే ఇక్కడ వీడియో అనేది ఉంది. ఇక్కడ అంటే ఇది ఫేమ్స్ రేట్ అనమాట. సో ఇది కూడా మీరు డిఫాల్ట్గా ఉంచవచ్చు, దీనివల్ల కూడా మీకు ప్రాబ్లం అనేది లేదు. సో ఆడియో సోర్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇది కూడా మీరు డిఫాల్ట్గానే ఉంచేయచ్చు. అలాగే ఇక్కడ క్యాప్చర్ అనేది ఉండడం జరిగింది. ఈ క్యాప్చర్ అనేది ఏంటంటే డీవీ అని అంటే టెలివిజన్ షోస్కి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే హెచ్డివి అని అంటే మూవీస్కి కానీ లేకపోతే వేరే సోర్స్కి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ డీవీకి హెచ్డివికి ఏంటంటే, ఇప్పుడు డీవీ అంటే ఇప్పుడు వెడ్డింగ్స్ చేసినప్పుడు కానీ, టీవీ షోస్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా డీవీలోకి వెళ్ళడం జరుగుతుంది. హెచ్డివి అంటే మూవీస్ కానీ ఇలాంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులకి హెచ్డివిలోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే, అంటే ఇది ఇంతకుముందు సీరియల్స్కి కూడా డీవీనే ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు అలా లేదు. సీరియల్స్కి కూడా హెచ్డివిని ఉపయోగించడం జరుగుతుంది.
అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా హెచ్డివినే ఉపయోగించడం జరుగుతుంది. వెడ్డింగ్స్ మట్టికి ప్రస్తుతానికి డివినే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, మేబీ ఫ్యూచర్లో కూడా హెచ్డివి అనేది ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 4Kలోని 8Kలోని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అవుట్పుట్ కూడా ఇప్పుడు దాకా అవుట్పుట్ ఏంటంటే 4Kలో వీడియోస్ తీసిన ఈవెంట్స్కి, వెడ్డింగ్ ఈవెంట్స్కి కానీ ఫంక్షన్ ఈవెంట్స్కి కానీ 4Kలో వీడియోస్ తీసిన ఎక్కువ శాతం హెచ్డీలోనే ఇచ్చారు. 4Kలో ఎక్కువగా ఇచ్చేవారు కాదు. ఇప్పుడిప్పుడే మెల్లగా ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే 4K మూవీస్కి సంబంధించిన టీవీస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొక 5 ఇయర్స్లో మేబీ పూర్తిగా 4Kకి సంబంధించిన అవుట్పుట్ అనేది రావచ్చు. ఓకే, ప్రస్తుతానికి అయితే వెడ్డింగ్స్కి సంబంధించి అయితే డివిఏనే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా రావడం అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఓకే క్లిక్ చేశాను. చూడండి, మీకు నెక్స్ట్ వచ్చి మీకు ఇంటర్ఫేస్ అనేది మీకు ప్రీమియర్ ఇంటర్ఫేస్ వచ్చి మీకు ఎలా రావడం అనేది జరుగుతుంది. సో మీకు కొంచెం డీప్గా ఇంటర్ఫేస్ గురించి ముందు మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నేమ్కి సంబంధించి నేమ్ అనేది రావడం జరుగుతుంది. టైటిల్ బారు, మ్యాక్సిమైజ్, మినిమైజ్, క్యాన్సిల్ ఇవన్నీ మామూలే. అలాగే ఇది మెనూ బారు. ఓకే, ఇది మెనూ బారు. ఇది ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ ప్యానల్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ప్యానల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైతే డేటాని ఇన్పుట్ చేసుకుంటామో దీంట్లోకి, అంటే ప్రాజెక్ట్లోకి ఇన్పుట్ చేసుకుంటామో ఆ డేటా అంతా కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో నేను మీకు జస్ట్ లైట్గా చెప్తాను, మీకు ఈ క్లాస్ అయ్యే లోపల మొత్తం అంతా అర్థమవుతుంది ఇంటర్ఫేస్ గురించి. అలాగే ఇది వచ్చి సోర్స్ ప్యానల్ అంటారు. సో ఇది సోర్స్ ప్యానల్. అలాగే ఇది వచ్చి ప్రాజెక్ట్ ప్యానల్, ఇది టైటిల్ ప్యానల్. ఓకే, సో మనం ఒక ప్రాజెక్ట్ని అంటే ఒక వీడియో క్లిప్ని మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి అని అనుకుందాం. సో ఇన్సర్ట్ చేయాలి అని అంటే ముందు ప్రాజెక్ట్ ప్యానల్ గురించి మనం తెలుసుకోవాలి. సో ముందు ప్రాజెక్ట్ ప్యానల్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్లో ఫస్ట్ వచ్చి మీకు ఇవి రెండు మాత్రమే హైలైట్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రాజెక్ట్ ప్యానల్లో. ఓకే, సో ఇక్కడ న్యూ ఐటమ్ అనేది ఉండడం జరిగింది కదా, ఈ న్యూ ఐటమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ సీక్వెన్స్ అనేది ఉండడం జరిగింది. సీక్వెన్స్ అని అంటే చూడండి, సీక్వెన్స్ ఒక సీక్వెన్స్ తర్వాత ఒకటి, ఒక సీక్వెన్స్ తర్వాత ఒకటి అని అంటే సీక్వెన్స్ అనే మీనింగ్లోనే ఉండడం జరిగింది. అంటే వివిధ రకాల క్లిప్స్ని ఒక క్రమ పద్ధతిలో యాడ్ చేసినప్పుడు అది ఒక సీక్వెన్స్ కానీ లేకపోతే ఒక మూవీ కానీ ఒక సీన్ కానీ అవడం అనేది జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, వివిధ రకాల క్లిప్పింగ్స్ని ఒక సీక్వెన్స్ రూపంలో ఆ క్లిప్పింగ్స్ని అమర్చినప్పుడు జరిగేది ఒక మూవీ కానీ ఒక సీరియల్ కానీ ఒక వెడ్డింగ్ కానీ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ సీక్వెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇన్పుట్ చేసుకోవాలంటే సీక్వెన్స్ మీద క్లిక్ చేయాలి. సీక్వెన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్లో మీకు ఇక్కడ చాలా రకాల కొన్ని ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ పాల్ అని అంటే ఇండియా, ఆస్ట్రేలియా ఎక్కువగా ఈ పాల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. పాల్ ఫార్మేట్లో వీడియోస్ని ఇన్పుట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్టీబీ అనేది ఏంటంటే అమెరికా బ్రిటన్ ఫార్మేట్. ఈ అమెరికా బ్రిటన్ ఫార్మేట్ని ఇప్పుడు మొత్తం అన్ని టీవీలు కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని టీవీలు కూడా ప్రస్తుతానికి 98% అన్ని టీవీలు కూడా ఇప్పుడు పాల్ సపోర్ట్ చేస్తున్నాయి, NTSCని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో మీరు ఇప్పుడు ఏ ఫార్మేట్లో చేసినా కూడా మీకు ఇబ్బంది అనేది ఉండదు. ఓకే, ఇంతకు ముందు అయితే పాల్, NTCC అనేది చేయడం అనేది జరిగేది. కాకపోతే ఒకవేళ మీరు కనుక సీరియల్స్లో కనుక చేస్తే అంటే టీవీ ఇండస్ట్రీ అంటే మీరు ఒక టెలివిజన్ న్యూస్ ఛానల్స్లో కనుక చేస్తే కనుక పాలే సెలెక్ట్ చేయండి. ఓకే, ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు పాల్లోనే ఆప్షన్స్లోనే పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే టీవీ ఇండస్ట్రీలో ఎక్కువ ఇండియాలో టీవీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు పాల్లోనే పెట్టడం జరగండి ఈ ఆప్షను. లేదు నేను అమెరికా బ్రిటన్ అందులో కూడా ఎక్కడ అమెరికా బ్రిటన్లో చేసిన వాళ్ళు ఈ NTVC అనే ఆప్షన్స్లో పెట్టడం జరగండి. ఓకే, సరే, ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఆప్షన్లు అనేవి ఇక్కడ కొన్ని ఉండడం జరిగినాయి. చూడండి,
ఈ వీడియో సోర్స్ ఎలా ఉంటుంది, ఈ పాల్ ఓపెన్ చేసినప్పుడు 720లో రావడం జరుగుతుంది. హైట్ ఇది అంటే సైజ్ అనమాట. ఇప్పుడు ఇమేజ్కి ఒక సైజ్ ఎలా ఉంటుంది, ఫోటోకి ఒక సైజ్ ఎలా ఉంటుందో అలాగే వీడియోకి కూడా ఒక సైజ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే 4K HD అలా అంటున్నారు కదా, సో ఇవి అదనమాట. చూడండి ఈ పాల్ అనేది 720లోనే ఉండడం జరుగుతుంది. అదే చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకని అంటే 720లోనే ఎందుకు ఉందంటే పూర్వకాలం వచ్చేవి, ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఏం లేదు. పాలు NTVC అనేది ఏం లేదు. ఓకే, ఏ దాంట్లో అన్నా చేస్తున్నారు, ఇప్పుడు HDలో చేస్తున్నారు. సో ఈ పాలు NTVC అనేది ప్రస్తుతానికి అంత ఆప్షనాలిటీ కాదు. కాకపోతే మీరు ఎడిటింగ్ కనుక న్యూస్ ఛానల్స్ గట్రా చేస్తే పాల్లోనే చేయండి. సో మీరు ఇప్పుడు హెచ్డీలో చేయాలి అని అనుకోండి, అవుట్పుట్ హెచ్డీలో రావాలి, వీడియో అవుట్పుట్ హెచ్డీలో రావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ AVC HD అనేది ఉండడం కదా, సో ఈ AVC HD మీద క్లిక్ చేయండి. AVC HD మీద క్లిక్ చేయండి. సో మీరు AVC HD మీద క్లిక్ చేస్తే మీకు హెచ్డీకి సంబంధించిన ఫార్మాట్కి సంబంధించిన రావడం జరుగుతాయి. చూడండి 7200 అంటే 720 అంటే హాఫ్ HD, 1080 అంటే ఫుల్ HD. ఈ హెచ్డీలో 2 రకాలు రావడం అనేది జరిగింది. చూడండి I అనేది ఇక్కడ రావడం జరిగింది, అలాగే చివరన P అనేది రావడం జరిగింది. P అంటే పాలు, I అంటే NTSC. ఓకే, సో మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, ఇండియాలో ఉంటే HD ఫార్మాట్లో చేయాలి. ఓకే, ఇండియాలో ఉంటే HD ఫార్మాట్లో చేయాలి. అలాగే మీరు ఫారెన్లో అంటే ఫారెన్ అని అంటే అమెరికా, బ్రిటన్లో ఉంటే ఇక్కడ I ఫార్మాట్లో చేయాలి. ఓకే, అలాగే మీకు 4K కట్ట రావాలి అని అంటే మీకు ఇక్కడ చూడండి రెడ్ 3D అనేది ఉండడం జరిగింది. 4Kలోని 5Kలోని ఇలా ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. సో నేను మీకు ఫస్ట్ బేసిక్సే కాబట్టి సో నేను ఫస్ట్ హెచ్డీలో చేయడం జరుగుతుంది. సో మీకు ఏ ఫార్మాట్ అయితే సూటబుల్గా ఉంటుందో ఆ ఫార్మాట్లో పెట్టుకోండి. సో హెచ్డీ ఫార్మాట్లో నేను పెడుతున్నాను. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే మీకు టైమ్ లైన్ సోర్స్ అనేది చూడండి, టైమ్ లైన్ ప్యానల్ అనేది మారడం అనేది జరిగింది. ఓకే, సో ఒక చిన్న గమనికండి, నేను ఇప్పటి వరకు ఏదైతే ట్యుటోరియల్స్ చెప్పానో అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో లభ్యం అవడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్ను ఒకసారి చెక్ చేయండి. లేకపోతే నేను ఏదైతే ట్యుటోరియల్స్ చెప్పానో ఫోటోషాప్ చెప్పాను అనుకోండి ఫర్ సపోజ్, వాటి డిస్క్రిప్షన్స్లో మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఆ డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రీమియర్ ప్రో చెప్తున్నాను కదా, ఈ ప్రీమియర్ ప్రోకి సంబంధించిన డిస్క్రిప్షన్స్ మీరు కింద ఒకసారి చెక్ చేసినట్టయితే డిస్క్రిప్షన్స్లో ప్రతి లింకు కూడా ప్రీమియర్ ప్రోకి సంబంధించి నేను కింద ఇవ్వడం జరిగింది నేను చెప్పిన వాటిల్లో. ఓకే, సో ఇది మీరు గమనించగలరు. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్.